నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఉన్నానంటూ మరోసారి ఎన్నికల బరిలోకి నిలబడబోతున్నారు తమన్నా సింహాద్రి. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఎంతమంది అభ్యర్థులున్నా భయపడకోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి అప్పుడు కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీశారు. ప్రస్తుతం తమన్నా సింహాద్రి మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఆమె రాజకీయాల్లో అంటే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అంశాలని ఆమెతో తెలుసుకుందాం. మేడం నమస్తే. మీరు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019లో మంగళగిరి నియోజకవర్గం మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. మీరు మరోసారి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. పోటీ చేయబోతున్నారా ఏంటి? మీరు అడిగిన ప్రశ్నలకు నేను చక్కగా సమాధానం ఇస్తా. నేను పోటీ చేయటం అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఫస్ట్ ట్రాన్స్ విమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను ఎమ్మెల్యేగా 2019లో పోటీ చేశాను. స్వతంత్ర అభ్యర్థికి ఎందుకు పోటీ చేశానంటే, నేను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సపోర్ట్ చేశాను. నేను టికెట్ ఆశించాను, నాకు టికెట్ రాలేదు. సో నేను వెనక తగ్గల, అంటే వెనక తిరిగి వెళ్ళిపోకుండా నేను ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. దెన్ ఇంకొకటి ఏంటంటే, ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నారా లోకేష్గా పోటీ చేశాను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో. ఇంకో విషయం మీరు అన్నారు, నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేనని చెప్పేసి. కంపల్సరీ ఉన్నానండి. నేను ప్రతిదానికి స్పందిస్తున్నాను, మీరు గమనించి ఉండరు. ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టి పెరిగిన దాన్ని, నా ఫ్యామిలీ అంతా ఆంధ్రప్రదేశ్, విజయవాడ. నేను కంపల్సరీ రాజకీయాల్లో ఉంటాను, పోటీ చేస్తాను. అంటే ఎందుకు అంటే 2019లో పోటీ చేసిన తర్వాత కంటిన్యూగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం గానీ అలాంటివి ఏమి లేకోకుండా ఎందుకు దూరంగా ఉన్నారు? కార్యక్రమాలు చేయకుండా అంటే, నేను 2019 ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నాకు బిగ్ బాస్ ఆఫర్ రావటం, తర్వాత కొన్ని రియాలిటీ షోస్, అలాగే కొన్ని ఓటీటీ మూవీస్ అలా చేసుకుంటూ కొద్దిగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నా. కంపల్సరీ నేను విజయవాడ వస్తూనే ఉంటాను, ఆంధ్రప్రదేశ్ వస్తూనే ఉంటాను, అన్నీ చూస్తూ ఉంటాను. ఇక్కడ రాజకీయంగా ఎలా ఉంది, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్. నేను ఈ మధ్య రాజమండ్రి, భీమవరం అట్లా వెళ్ళొచ్చాను చూద్దామని. వెళ్ళినప్పుడు అసలు రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే నాకు అనిపించింది, అబ్బా మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు బీహార్ అంటే భయపడేవాళ్ళు, అంతకన్నా ఘోరంగా అయిపోయింది అనిపిస్తుంది. బీహార్ కన్నా కూడా చాలా ఘోరం అసలు రోడ్లు, ఫెసిలిటీస్, రౌడీయిజం, చిల్లర రౌడీలు, ఇవన్నీ విపరీతంగా అయిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే. ప్రభుత్వం అసలు మన ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఇంత కూడా పనిచేయలేదని చెప్పి నాకు అనిపిస్తుంది. కంపల్సరీ పోటీ చేస్తాను యాజ్ ఎ రోల్ మోడల్. నేను ఇప్పుడు ఇది రహదారి వేశాను యాజ్ ఎ ట్రాన్స్ విమెన్ 2019 ఎమ్మెల్యే క్యాండిడేట్. నేను ఇంకా ముందుకు వెళ్ళటానికే ఉన్నాను. కంపల్సరీ నేను పాలిటిక్స్లో ఉన్నాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. కంపల్సరీ ఉంటాను. ఎవరు మేడం మీ పొలిటికల్ అంటే ఫ్యామిలీ గురించి చెప్పండి. నా పెద్దనాన్న గారు వచ్చి సింహాద్రి సత్యనారాయణ గారు. నందమూరి తారక రామారావు గారు టైంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఆయనే రెగ్యులర్గా గెలిచి, నందమూరి తారక రామారావు గారు ఉన్న టైంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రి చేశారు సింహాద్రి సత్యనారాయణ గారు. ఇప్పుడు అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో సింహాద్రి రమేష్ గారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాగే సింహాద్రి తమ్మన్న. అంటే ట్రాన్స్ ఉమెన్గా మొదటిసారి మీరు పోటీ చేశారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో 2024లో. మరోసారి ట్రాన్స్ ఉమెన్ కానీ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం పోటీ చేస్తారా? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అది ఎందుకండి, ఐఎమ్ హ్యూమన్. నేను మనిషిని. ట్రాన్స్ హ్యూమన్ ఇవన్నీ ఎందుకండి, ఐఎమ్ హ్యూమన్. నేను ఒక సన్యాసిని కాబట్టి. ఓకే, మీరు అన్నారు కదా ట్రాన్స్ హ్యూమన్. అవునండి, మాకు పిల్లలు ఉండరు, సంసారం ఉండదు, ఏముండదు. సో ప్రజల కోసం మేము ఏం చేయడానికైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం కాబట్టి, స్వార్థం లేని మనిషిని కాబట్టి నేను కంపల్సరీ ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసం ఏదైనా చేస్తాను. కంపల్సరీ 2024లో నేను పోటీ చేస్తాను. అంటే ఆ మధ్యన మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జనసేన అధినేత ఆదేశిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైన పులివెందుల్లోంచైనా పోటీ చేస్తానని మీరు ఆ మధ్య పెద్ద వైరల్ అయింది కూడా. నిజంగానే పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్? యాక్చువల్లీ అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. నాకు కూడా తెలీదు. నా బ్రదర్ వాళ్ళు నాకు ఆ పోస్ట్ పంపించారు ఫేస్బుక్లో. అది నాకు తెలిసి జనసేన వాళ్ళు పోస్ట్ చేసినట్టున్నారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగానే ఆ పోస్ట్ ఎవరు చేసినా సరే, పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆదేశించి నన్ను పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి పోటీ చేయమంటే ఐఎమ్ రెడీ. కంపల్సరీ పోటీ చేస్తాను. అంటే చాలామందికి
ఇది ఉంది కదా, దీని తగ్గేదేలే. ఓకే. అంటే ఒకటి మేడం, అంటే జనరల్‌గా మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమాని చెప్తున్నారు, జనసేన పార్టీ అని చెప్తున్నారు. కానీ మీ సారీ ఇటువంటి నేను నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అభిమానిని కాదండి, మెగా ఫ్యామిలీ అభిమానిని. నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు శివ విష్ణు వాళ్ళు బ్రహ్మ ఉంటారు కదా, త్రిమూర్తుల టైప్ అనమాట. నేను వాళ్ళ భక్తురాల్ని. అంటే మీరు ఓకే వాళ్ళ అభిమానం అని చెప్తున్నారు. కానీ జనసేన పార్టీ సభ్యత్వం మీకుందా? ఆ పార్టీ మిమ్మల్ని ఎంతవరకు దగ్గర తీసుకుంటుందా? అంటే మిమ్మల్ని మీ యాక్సెప్టెన్స్‌ని తీసుకుంటుందా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలవడం గాని ఏమైనా చేశారా ఇప్పటివరకు? నాకు జనసేన పార్టీ దగ్గర తీసుకుంటుందంటే కంపల్సరీ నాకు జన సైనికులు అందరూ నన్ను గౌరవిస్తారు, ఆదరిస్తారు, నన్ను చాలా అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలని ఆయన సొంతంగా నాకు పిలవాలని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. ఈసారి ఆయన పిలుస్తారని అనుకుంటున్నాను. పిలవకపోయినా సరే నేను పోటీ చేస్తాను. అంటే పిలవకోకుండా పార్టీ నుండి పోటీ చేస్తాను ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు అదేం కాదు కదా, మనకి పార్టీ ద్వారానే పోటీ చేయాలని రూల్ లేదు కదా. మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏదోటి సభ్యత్వం, ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి మనం ప్రజల్లోకి వెళ్ళవచ్చు. ప్రజలు నన్ను కోరుకుంటే వీళ్ళకి ఎటువంటి స్వార్థం ఉండదు, తిను బాగా పని చేయగలదు ప్రజల కోసం, మహిళల కోసం, అన్నిటి కోసం అనుకుంటే వాళ్ళు నన్ను గెలిపిస్తే మనకి పార్టీతో ఏం పని ఉందండి, ప్రజలతో పని. ఓకే. అంటే మీరు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి కాపుల ఓట్లు మొత్తం తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. మీరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏం చెప్తారు? ఇప్పుడు కాపు సామాజిక వర్గము సంబంధించిన దాన్ని నేను సామాజిక వర్గానికి నేను చాలా చేశాను కమ్యూనిటీ కోసం. కానీ ఇప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనలోనే లేదు కదా. కొంతమంది వైసీపీలో ఉన్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కొంతమంది జనసేనలో ఉన్నారు. అలా అని మొత్తం కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన తరపే ఉండుంటే ఈ రకంగా వైసీపీ గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? మా పర్సంటేజ్ ఎక్కువ కదా ఆంధ్రప్రదేశ్లో. మా పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మా వాళ్ళందరూ జనసేన పార్టీకి ఓట్లేసి ఉంటే మేము మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు అదేం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా, ఎవరికి సపోర్ట్ చేసినా మేము ఆయన వెనకే ఉంటాం ప్రతి ఒక్కరు. అంటే ప్యాకేజీకి అమ్ముడుపోయారు. ముఖ్యమంత్రిగా మీరు కానీ, కాపు సామాజిక వర్గం కానీ, లేకపోతే జన సైనికులందరూ కూడా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నారు. కానీ ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారు అనేది చాలామంది చేస్తున్న విమర్శ. వైసీపీ నేతలు కూడా చేస్తున్నారు. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టారంటే తన్ని ముఖ్యమంత్రి లీడర్ అవ్వాలనే కదా. సో ఆయన ఎందుకు చేస్తున్నారో అదైతే మనకైతే తెలియదు. సో ఆయన ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మనకైతే తెలియదు. సో చూడాలి. మీరు ఎలా అడుగుతున్నారు నన్ను, నేను అవే క్వశ్చన్స్ నాకు తిరుగుతున్నాయి. ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు, పార్టీ పెట్టారు, ఇంత మంచిగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇంత యూత్ సపోర్ట్ ఉంది, ఇప్పుడు కాకపోయినా ముందు రావచ్చు. కానీ ఒక పార్టీ సపోర్ట్ చేయడం అనేది నాకు కూడా నచ్చలే. అంటే చెప్పండి ఓపెన్గా, మీకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలవడం ఇష్టం లేదు? ఎందుకంటే ఒక లీడరు ఒక పార్టీ పెట్టినప్పుడు కంపల్సరీ మన పార్టీ మీద నమ్మకం ఉండాలా, మన మీద నమ్మకం ఉండాలా, మనం ముందుకెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం ఆ ధైర్యం మనలో ఉండాలి. ధైర్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేదంటారా? ధైర్యం లేదని అన్నాను. ఎందుకునో మరి నాకు తెలియలేదు, అర్థం కాలేదు. అంటే ఒక వైసీపీ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒంటరిగా వెళ్ళటం కన్నా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ శక్తితో ముందుకెళ్ళి ఎట్లాగొట వైసీపీ గవర్నమెంట్ని దింపాలని ఒక ప్రయత్నించి ఉండొచ్చు. కానీ నేను ఎట్లా అనుకుంటానంటే, కానీ జనసేన పార్టీ ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఒక పార్టీకి సపోర్ట్ కాకుండా మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకుంటాను. అంటే నిన్న నారా లోకేష్ ఒక కామెంట్ చేశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్కి స్థానం ఉండకపోవచ్చు అని ఒక కామెంట్ ఆయన చేశారు. మరి అంతే కదండి, పార్టీ వాళ్ళది, తెలుగుదేశం పార్టీ వాళ్ళది. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ అయినా సరే ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి, సో పార్టీ ఆయన మెయిన్ది కాబట్టి మనం సపోర్ట్ చేసినా వాళ్ళ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు? సో వాళ్ళ పార్టీ వాళ్ళదే కాబట్టి నారా లోకేష్ గారు చెప్పడంలో ఎటువంటి తప్పులేదు. చూసాను. మీరేమన్నా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది,
అని చాలామంది కోరుకుంటున్నారు. మీరు కూడా కోరుకుంటున్నారా? ముఖ్యమంత్రి కాలేకపోతున్నారని బాధ ఉందా? కంపల్సరీ ఉంటుందండి. మా కాపు సామాజిక వర్గంలో ఇంతవరకు ఎవరు ముఖ్యమంత్రి అయింది లేదు. ఐ హోప్ చిరంజీవి గారే అవుతారనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకునే వాళ్ళలో నేను మొట్టమొదటి వ్యక్తిని. కంపల్సరీ ఉంటుంది ఆ కోరిక, ఆ బాధ అనేది ఉంటుంది. కానీ నా ఇదే వైసీపీ గవర్నమెంట్ని దించాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూస్తే తెలంగాణ ఇల్లు చూడండి, ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు హైదరాబాద్ వెళ్ళి చూస్తే మనకు సిగ్గేస్తుంది. అంత డెవలప్మెంట్ తెలంగాణ. మన ఆంధ్రప్రదేశ్ చూస్తే మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. సో అంత డెవలప్మెంట్ అక్కడ ఉంది, ఇక్కడ ఇంత కూడా మార్పు రాలేదు. కాబట్టి కంపల్సరీ వైసీపీ ప్రభుత్వాన్ని దించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానితో చేతులు కలిపి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ని కలిసే అవకాశం, ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు? ఇప్పుడు చేస్తున్నానండి. ఇప్పుడు కంపల్సరీ నేను జనసేనలో ట్రై చేస్తాను టికెట్. అదే ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో నేను పోటీ చేయాలని నేను ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అది అవ్వకపోతే నేను మాత్రం పోటీ చేస్తాను కంపల్సరీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.